ఆఫీస్కి వస్తావా? రానియర్ నేను బుక్ మొత్తం ఆగం చేసి కూర్చుంటుంది అనమాట. మా భార్య మన యూట్యూబ్లో యూజ్ చేస్తుంది, కానీ మా అత్త మాకు చిన్నప్పటి నుంచి ఇది నెయ్యితో పెట్టిన విద్య అనమాట. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటన్నా ఏం తీయాలి పండు చెప్పరా? విషయం ఏంటంటే మా చిన్నోడు హ్యాపీగా ఉన్నాడు. కథ ఏందిరా అంటే మా అత్తయ్య వచ్చారనమాట. వాళ్ళ అమ్మమ్మ చూడ్డానికి వచ్చింది, నేనే వచ్చిందనమాట. నేను నైట్ వచ్చింది. సో ఈరోజు మా అత్తయ్య వచ్చిన సందర్భంగా మా భార్య ఇష్టంగా తనకి ఇష్టమైన చికెన్ కర్రీ పూరి చేయించుకుంటుంది టిఫిన్ని. చూద్దాం ఏమేం చేస్తున్నారు ఏంది కథ అని మీకు కూడా చూపిస్తాం. అత్తమ్మ ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీయా? బగారా రైస్ బాయ్, పూరి కర్రీ. పూరి ఏనా మరి చిన్నోడు చూడండి ఎడుగో పోతాడని. పో మరి. మా అత్తమ్మ వంటలు పర్ఫెక్ట్గా చేస్తారు అనమాట. చికెన్, బిర్యానీ ఇలాంటివి అయితే అద్భుతంగా చేస్తుంది. మా భార్య మన యూట్యూబ్లో యూజ్ చేస్తుంది, కానీ మా అత్తమ్మకు చిన్నప్పటి నుంచి ఇది నెయ్యితో పెట్టిన విద్య అనమాట. వెన్నెతో పెట్టలే, నెయ్యితో పెట్టి మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం. మొత్తం తినేటప్పుడు మళ్ళీ చూపిస్తా. వావ్, వేడి వేడిగా చికెన్ కర్రీ, పూరీలు రెడీ. మావిడ తినడానికి కూడా రెడీ. తింటావా? ఈడు చూడు మంచు, పూరి తింటావా? పూరీలు చూడండి ఎట్లా వంగినాయి, మస్తు వంగినాయి. వావ్, చికెన్ ముక్క ఒకటి మంచిగా తీసుకొని పూరి మధ్యలో పెట్టుకొని చికెన్ కూరకు పేరు పెట్టాల్సిన పనే లేదు. అద్భుతంగా అంటే అద్భుతంగా. నాకు నిమ్మకాయ వద్దు. బాగుంది మిత్రులారా, అందుకే చెప్పిన కూరలు బాగుంటాయి అని చెప్పేది. తిట్టుకుంటుంది మా వైఫ్, అందుకే ఎక్కిలు వస్తున్నాయి నాకు. అంశు బాగుందా? రేపు సూపర్ అని సూపర్. ఇప్పుడే టిఫిన్ అయిపోయింది కదా, రెడీ అయ్యి ఇక ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మా అత్తమ్మ మంచి రవ్వ లడ్డూలు తెచ్చింది, చూపిస్తాను చూడండి. రవ్వ లడ్డూలు, బియ్యం లడ్డూలు. బియ్యం లడ్డు. మా వంశీవాడు మళ్ళీ ఆర్టిస్ట్ అయిపోయిండు. బుక్ మొత్తం ఆగం చేసి కూర్చుంటుంది అనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకో వంశు, హ్యాండ్ వాష్ చేసుకో. మా ఆవిడకి ఏం పని పాట లేక పాపం ఇల్లంతా సదరిస్తుంది. అంతా కూర్చోరంటే కూర్చోరనమాట, ఏదో ఒకటి వెళ్తా ఉంటాం టైం పాస్ కాక. సో ఫ్రెండ్స్, ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా. ఆఫీస్కి వెళ్ళి కూడా ఎట్లుంటుందో చూపిస్తా. నిన్ననే మా వాళ్ళందరూ ప్రోగ్రామ్కి వెళ్ళి నైట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిరంట. ఈరోజు నేనే ఉంటా ఆఫీస్లో. సో ఆఫీస్ కూడా చూపిస్తాను మీకు కొంచెం. కొంచెం బాయ్ తిను వద్దా? ఏనా అంశు బాయ్. ఏడికొస్తావు? ఆఫీస్కి వస్తావా? రానియర్ నేను. బాయ్ బేటా. అంశు బాయ్ చెప్పు. బాయ్ టాటా. ఏం కావాలన్నా? కేక్ కావాలా? తీసుకురా సాయంత్రం. ఓకే బాయ్. కేక్ తెస్తా. ఏదో ఒకటి తీసుకురావాలని రోజు తిప్పి పంపిస్తాను అనమాట. ఆఫీస్కి అయితే వచ్చేసిన. మా ఆఫీస్ నేను వర్క్ చేసే సిస్టమ్ అయితే అదే మిస్టర్ బీస్ట్ నా సిస్టమ్ పేరు. ఇదంతా మా ఆఫీస్ సెటప్ చూసుకోవచ్చు, చూపిస్తాను మీకు. అక్కడ డిజైనర్ వర్క్ చేస్తాడు, మేనేజర్ వర్క్ చేస్తాడు. ఇదంతా సిస్టమే. ఇది నా సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ మై చైర్. ఇక్కడ మేము లంచ్ చేస్తాం, లంచ్ ఏరియా. ఇది మా ఆఫీస్ వచ్చేసి టోటల్ ఇలా ఉంటుంది. ఇవన్నీ మా సార్ యూజ్ చేసిన ఓల్డ్ కెమెరాస్ అనమాట. చాలా పాత కెమెరాలు ఉంటాయి. మా సార్ వాళ్ళు అందరూ ప్రోగ్రామ్కి. ఇది మా బాస్ చైర్ అండ్ సిస్టమ్. ఇక్కడ ఫోటోషూట్స్ చేస్తుంటాడు. ఇదన్నమాట మా ఆఫీస్. ఈరోజు ఆఫీస్లో చాలా అర్జెంట్ వర్క్స్ ఉండే అనమాట, 2-3. సో అందుకనే వీడియో తీయలేకపోయినా. అటు కాక ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. ఆ వర్క్స్ అయిపోయే వరకే 10:30 అయింది. నేను ఇంటికి వచ్చే వరకే ఇప్పుడు టైం నైట్ 11 అవుతుంది. రాగానే ఫుడ్ తినేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే వీడియో ఆన్ చేస్తున్నా. సో ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, take care. Bye bye. See you.